ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. వంకాయతో ఎలా చేసినా నాకు చాలా అంటే చాలా ఇష్టం. అట్లాంటిది గుత్తి వంకాయ అంటే ఇంకా అందరికీ ఇష్టమయ్యే ఉంటది నాకు తెలిసి. సో, చాలా రోజులైంది గుత్తి వంకాయ వండుదామనేసి. మళ్ళీ వీడియోస్ చూస్తుంటే ప్రెషర్ కుక్కర్‌లో గుత్తి వంకాయ ఈజీగా అయిపోతది ప్రాసెస్ అనంటే, సరే అని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసినా అనమాట. వంకాయలో స్టఫ్ చేయడానికి మసాలా అంతా డ్రై రోస్ట్ చేసుకున్నా, అంతా రెడీ పెట్టుకున్నా. అండ్ వంకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నా, స్లిట్ చేసి. దెన్ మసాలా రెడీ పెట్టుకున్నా అనమాట. గ్రైండ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు అంతా స్టఫ్ చేసేస్తున్నా వంకాయలకి. దెన్ ఇప్పుడు కర్రీ చేయడం స్టార్ట్ చేసిన. ఆయిల్ ఏసి అవన్నీ పోపు దినుసులేసి వంకాయలేసి ఫ్రై చేసిన. దెన్ మిగతా మసాలా అదంతా ఏసిన, మంచిగా కలిపిన. సాల్ట్ అది చూసుకొని యాడ్ చేసి చింతపండు పులుసేసి ఇంకొంచెం గరం మసాలా పౌడర్ ఏసి మిక్స్ చేసి అంతా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసిన. ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందని అన్నారు. ఎంతకు విజిల్ వస్తలేదు ఏందని తీసి చూసేసరికి అడుగంటింది గిన్నె. వాటర్ తగ్గినట్టున్నాయి, అందుకే అడుగంటింది. ఇంకా కర్రీ ఏం స్పాయిల్ అవ్వలేదు, బాగానే ఉంది. సో కాంబినేషన్ జీరా రైస్ చేసిన ఆ రోజు, గుత్తొంకాయ జీరా రైస్.